वबरकातुहू। आज जो हमारे फारूक साहब बरकत अली भाई और सारे माशाअल्लाह उलमा आपके सामने मैं 2 मिनट जो है जगनमोहन रेड्डी साहब हद अजीज़ जो है हमारे जगनमोहन रेड्डी साहब उनको विजय थे और आपसे कुछ बातें करें इंशाअल्लाह ताला। उसके ताल्लुक से अभी इंशाअल्लाह उर्दू में बात होगी बाद में। अभी हमारे कर्नूल के एमएलए हफीज़ खान साहब भी आ गए। అందరికీ మీడియా మిత్రులకు అలాగే వేదిక పైన ఉన్న ఫరూక్ భాయ్ గారికి బరకత్ అలీ గారికి అలాగే నా ముందరున్న మొత్తం మైనారిటీ మన ఉలమాలకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు। ముఖ్యంగా నేను వి ఖాదర్ బషార్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడిని। ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మా యొక్క మొత్తం ఈ మత పెద్దలంతా మన వైజాగ్ సంబంధించిన మొత్తం మత పెద్దలు అంటే 7 నియోజకవర్గాల్లో ఉన్న మొత్తం మత పెద్దలు వచ్చారు। వాళ్ళకి మేము జగన్మోహన్ రెడ్డి గారు పాలన దాని తర్వాత లాస్ట్ గవర్నమెంట్ పాలన ఎట్లిందో ఒకసారి వివరంగా క్లియర్గా మాట్లాడాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం। మీకంతా తెలుసు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో చేసి చూపిస్తారు। ముఖ్యంగా జగన్ సార్ సీఎం అయిన తర్వాత సీఎం కాకముందు మా ప్రభుత్వం రాకముందు ఒక చిన్న 2 పేజీల మేనిఫెస్టో చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు। ఈ మేనిఫెస్టోని నేను ఖురాన్ లాగా బైబిల్ లాగా మన భగవద్గీత లాగా ఆచరిస్తాను। దాని తర్వాత దాంట్లో చూస్తే ఒక 5 ప్రామిసులు మైనార్టీ కూడా చేసి ఉంటాను। ఆయన ఒకే మాట అన్నారు, ఈ యొక్క మేనిఫెస్టో చూసి నాకు ఓటేయండి, మేనిఫెస్టో మీకు నచ్చకపోతే ఓటేయద్దండి అన్నారు క్లియర్గా పాదయాత్ర చేసి। సరే దేవుళ్ళు అందరూ ఓట్లు వేశారు, 151 సీట్లు వచ్చినాయి। దాని తర్వాత మా ఏదైతే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్ చెప్పారో అది మొత్తం కంప్లీట్ చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అంతా తెలియకుంటున్నాను। అలాగే ఆ నల్ల చట్టాల గురించి కూడా మన మైనార్టీ సోదరులు అంతా ఒక భయాందోళన ఒక పరిస్థితి ఏర్పడింది। ఏంటంటే ఎన్పిఆర్ అని చెప్పి తీసుకొచ్చారు, ఎన్సీఆర్ తీసుకొచ్చారు, మళ్ళీ దాని తర్వాత కామన్ సివిల్ కోడ్ కూడా ఒకటి తీసుకొచ్చారు। మేము అలాగే 2 ఇయర్స్ బ్యాక్ ఎన్సీఆర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పాము, సార్ మొత్తం పెద్ద పెద్దలంతా మేము కలవాలనుకుంటున్నారు। అలాగే మన వైజాగ్ నుంచి కూడా మన ముతివర్ రహమాన్ గారు కూడా ఆ మీటింగ్లో వచ్చారు। ఎన్సీఆర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది। జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు, మేమేదో మాట్లాడక ముందే ఆయన జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ మైనారిటీల పార్టీ ఇది ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది। మన ఇమీడియట్గా ఆయనే అన్నారు, నేను ముస్లింలకి నేను సమరసుడిగా ఉంటాను, ముస్లింలకి నేను ఎప్పుడు ఆ నల్ల చట్టాలను సమర్థించను, డెఫినెట్గా నేను మీకు రక్షణగా ఉంటానన్నాను। అప్పుడు మత పెద్దలతో ఒకే మాట అన్నారు, సార్ ఎట్లయితే చెన్నైలో అంటే తమిళనాడు వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేశారు, అలాగే మీరు కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయాలని చెప్పారు। ఇమీడియట్గా జగన్ గారు దాని తర్వాత క్యాబినెట్లో మీటింగ్ పెట్టుకున్నారు। దాని తర్వాత అసెంబ్లీలో మీటింగ్ పెడితే కనీసము ఈ చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఆయన 22 మంది ఎమ్మెల్యేలు కనీసము ఆ బిల్లు కన్నా మద్దతు ఇవ్వాలి కదా। ఆ బిల్లు పెట్టే టైంలో తెలుసుకున్నాడు, ఎవరు లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవరు లేకుండా వెళ్ళిపోయినారు। అంటే ఇక్కడ ఏదో మైనార్టీలకు మేము ఏదో చేస్తున్నామని చెప్పడం, అక్కడ బీజేపీతో చూడండి మేము ఆ బిల్లు పెట్టినప్పుడు లేదని చెప్పడం, ఇటువంటి ద్వంద్వ వైఖరి అవలంబించే తత్వం ఎవరిదంటే ఆయనే చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు అదో తెలుసుకుంటారు। కానీ అయినా కానీ మెజారిటీ మాకు 151 సీట్లు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఎన్సీఆర్కి ఎన్పీఆర్కి మేము వ్యతిరేకం అని చెప్పి పెట్టి బిల్ పాస్ చేయడం జరిగింది। దాని తర్వాత అలాగే మొన్న కామన్ సివిల్ కోడ్ గురించి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది। దానికి దగ్గర అందరూ మా ఎమ్మెల్యేస్ వచ్చారు, ఎమ్మెల్సీస్ వచ్చారు, మొత్తం మా మత పెద్దలు స్టేట్ నుంచి పిలవడం జరిగింది, అలాగే ఇంటెలెక్చువల్స్ కూడా పిలవడం జరిగింది। దాంట్లో కూడా క్లియర్గా వివరించాము, సార్ ఈ కామన్ సివిల్ కోడ్ అనేది అట్లా కాదు సార్, ఎప్పటి నుంచో మనకి ఏంటంటే ఇట్లా జరుగుతూ ఉంది కాబట్టి మా యొక్క చట్టం అంటే మా యొక్క హక్కు లేదు। ఎందుకంటే ఇండియా వచ్చి కలర్ఫుల్ సిటీ, ప్రతి ఒక్క ఇప్పుడు మామూలుగా సర్దాజీలు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇది కడతారు, దాన్ని ఏమంటారు తలపాగా కడతారు వాళ్ళు, లేదు మీరు అది తీసేయాలా మాలాగా ఉండాలంటే ఎట్లా అవుతుంది అది? అది ఇండియాలో ఒక సంస్కృతి ఉంది। ఎందుకంటే దగ్గర నాకు తెలిసి ఎంతో మంది జాతులు ఎంతో మంది కులాలు ఇండియాలో జీవనం సాగిస్తున్నారు వందల ఏళ్ళ నుంచి। కాబట్టి ఈ కామన్ సివిల్ కోడ్ తేవడం వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది। కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా ఒప్పుకొని డెఫినెట్గా దాన్ని అడ్డుకుంటాం, ఎందుకంటే మేము దాని మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి ఆ నల్ల చట్టాలను సమర్థించే ప్రసక్తి లేదని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అంతా తెలుపుకుంటాం। కాబట్టి ఇప్పుడు ఆయన
ఎప్పుడు ఏమంటాడంటే ఫస్ట్ వాజ్పేయి ముందు బీజేపీతో కలిశాడు, అంటే ఎన్టీ రామారావు వెండిపోయిన తర్వాత బీజేపీతో కలిశాడు. అప్పుడు ఏదో బీజేపీ నినాదం అన్నాడు, దేశం వెలిగిపోతుంది అని చెప్పి. నేను కూడా ఆ దేశం వెలిగిపోతుంది అన్నాడు, మళ్ళీ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఏమంటాడు, లేదు లేదు నేను బీజేపీకి సపోర్ట్ చేయనట్టు. మళ్ళీ ఇమీడియట్గా 2014లో మళ్ళీ లేదు బీజేపీతోనే నా సంసారం అన్నాడు. సరే బీజేపీతో కలిశాడు. ఇక్కడ ఇద్దరు మినిస్టర్లు వాళ్ళు, అక్కడ వాళ్ళ ఇద్దరు మినిస్టర్లు అంతా మీరు 4.5 సంవత్సరాలు బాగా హాయిగా సంసారం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మళ్ళీ 6 మంత్స్ ఎలక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ మైనార్టీ లాక్కోవాలనే ఉద్దేశంతో లేదు లేదు అని చెప్పి బాగా ఇష్టం వచ్చి తిట్టాడు. అమిత్ షా పోతుండే చెప్పులు వేయించాడు, ఏమేమో నానా హంగామా చేశాడు చంద్రబాబు నాయుడు. సరే మళ్ళీ నిలబడ్డాడు. నిలబడితే మీకు అంతా తెలుసు 22 సీట్లు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే బీజేపీ నుంచి ఈ మన దత్తపుత్రుడు ఉన్నాడు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఆయనతో రాయబారాలు పంపించి వాళ్ళైతే బీజేపీ వాళ్ళు లేదు చంద్రబాబు నమ్మము, ఫస్ట్ ఓకే అంటాడు, మళ్ళీ కాదంటాడు, మళ్ళీ ఓకే అంటాడు, కాదంటాడు, మేము పోటీ చేయమంటే 1 డే మొత్తం వెయిట్ చేసి బీజేపీ వాళ్ళు కాలు పట్టుకొని మళ్ళీ వాళ్ళ యొక్క ఇమీడియట్గా వాళ్ళతో పొత్తుకి అంగీకారం తెలుపుకొని మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాను అన్నాడు. పొత్తు పెట్టుకొని సరే సరే మా పొత్తు నీ ఇష్టం నాన్న ఏమన్నా చేసుకో. మళ్ళీ కదిరిలో ఒక ఇఫ్తార్ పార్టీ పెట్టాడు. కొంతమంది మత పెద్దల్ని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిలిపించి నేను దేశ ప్రయోజనాలు మన రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బీజేపీతో జతకట్టాను, కానీ నేను మైనార్టీలు గుండెని పెట్టుకుంటాను, మీకు ఏ ద్రోహం రాని అంటాడు. మళ్ళీ మైనార్టీలు ఏదో 5% 10% నాకు పడుతుంది ఉద్దేశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటలు మత పెద్దలు మీ ముందు ఒక మాట చెప్తున్నాను, ఆయన మాట వినే ప్రసక్తి లేదని చెప్పి మీకు గట్టిగా తెలుపుతున్నాను. అట్లా అంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నాకు ఏదన్నా కనీసం కొన్ని పర్సెంటేజ్ పడాలని చెప్పి ఆయన తాపత్రయం అని చెప్పి, ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మీకు అంతా తెలుసు. ముందు నుంచి కూడా 2014లో మనకంతా తెలుసు బీజేపీ వాళ్ళు చెప్పినారు ఏమని, మాతో కలిసి పోటీ చేయండి అంటే ఆయన ఒకే మాట అన్నాడు, నేను ఎవరితో పొత్తులు పెట్టుకోను, నేను సింగిల్గానే వస్తాను. ఎందుకంటే ముఖ్యంగా ఆ మతత్వంతో పార్టీలతో పొత్తు పెట్టుకోనని చెప్పిన నాయకుడు ఎవరంటే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు అంతా తెలుపుకుంటూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాట వినే ఎవరు ప్రసక్తి లేరు, చంద్రబాబు నాయుడు గారి మాట వినరు కాబట్టి మొత్తం మత పెద్దలని దీని తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత మీకు అంతా ఒక 2 నిమిషాలు మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు పంపించారు కాబట్టి ఈ సలహాలు సూచనలు తీసుకుని మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలుస్తాము. కలిసి ఇంకా ఏదైనా ఉంటే ఇంకా మంచిగా, అంటే మా పార్టీ 5 సంవత్సరాల్లో మీకు అంతా తెలుసు తెలుగుదేశం హయాంలో ఎన్నో గొడవలు జరిగినాయి. నారా హమారాన్ని మీకు తెలుసు, అదే గొడవ జరిగింది. ఆ తర్వాత 100 మంది యువకులు మన గుంటూరులో ఏదో ముస్లిం అమ్మాయిని చెరబడితే దానికి ఏం సపోర్ట్ ఇవ్వకుండా చేస్తే వాళ్ళు విధుల్లో అదే పనిగా వస్తే వాళ్ళంతా రంజాన్లో కరెక్ట్గా 6 years బ్యాక్ రంజాన్లో కనీసం అంటే 100 కేసులు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. కాబట్టి అటువంటిది ఏదైనా మన హౌస్ బిల్లా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా జరిగిందా అని చెప్పి మీకు అంతా తెలుసుకుంటున్నా. ఏదైనా మన పరిపాలనలో బాగా సాగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఒకసారి మొత్తం మైనార్టీ సోదరులంతా 100% ఇన్షాల్లా జగన్మోహన్ రెడ్డి గారికి వెంబడి ఉండాలా, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనతో పాటు నడవాలని చెప్పి కోరుకుంటూ, మీకేదైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు చాలా ఆఫ్టర్ ప్రెస్ మీట్ తర్వాత కూడా మేము మన మీతో మాట్లాడతాము. ఇప్పుడు మన కర్నూలు ఎమ్మెల్యే గారు అంబేద్కర్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు.